స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రంలయ్యా. ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రార్థనా జ్యోతి కార్యక్రమంలో అయా క్షమాపణ అనే అంశం మీద ప్రార్థన చేయబోతుండగా మీ సహాయం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అయ్యా సులువులో మొదటిగా మాట్లాడిన మాట ప్రభా. మీ స్తోత్రములయ్యా. అయా క్షమాపణకు మొట్టమొదటిగా మీరు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు ప్రభా. క్షమించుటలో ఉన్న గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని ముఖ్యంగా మేము గుర్తించడానికి మీరు మాకు సహాయం దయచేయండి, జ్ఞానమును దయచేయండి ప్రభా. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్షమించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మీ స్తోత్రములు. క్షమించే విషయంలో మేము త్వరపడడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీ స్తోత్రములు. సహాయం దయచేయండి. మాలో ఉన్న ప్రతి చేదు అనుభవాలను, కోపమును, అలాగే గాయపరచబడిన అనుభవాలను ప్రభా, వాటన్నిటినీ మీరు యేసయ్య నామంలో తొలగించండి ప్రభా. మీ స్తోత్రములు. నీ ప్రేమ వైపు, నీ కనికరం వైపు మేము తిరగడానికి మీ సహాయం మాకు దయచేయండి ప్రభా. మీ స్తోత్రం. ఎవరైతే మమ్మల్ని గాయపరిచారో మేము వారికి నీ యొక్క ప్రేమను, నీ కనికరమును తిరిగి ఇవ్వగలిగిన కృపలోకి నడిపించు ప్రభా. మీ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. చెడు గాని, ఎలాంటి నెగిటివిటీ గాని మాలో ఉంచుకోకుండా ప్రభా, నీ ప్రేమలో ముందుకు కొనసాగడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మనుషులు చేసిన ప్రతి గాయముల నుంచి మీరు మాకు విడుదల దయచేయండి ప్రభా. మీ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అలాగే ప్రభా, నీకు విరోధంగా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును మీరు క్షమించండి ప్రభా. మీ స్తోత్రం. నీతిమంతులుగా మీ ఎదుట కనబడడానికి సహాయం దయచేయండి ప్రభా. నూతన హృదయం మాలో పుట్టించండి ప్రభా. మీ స్తోత్రంలయ్యా. మా శత్రువుల కోసం ప్రార్థించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మాకు చెడు చేసిన వారిని, మోసం చేసిన వారిని, అన్యాయం చేసిన వారిని ప్రభా, నష్టపరిచిన వారిని మేము క్షమించడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అలాగే దయ కలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి ప్రభా. మీ స్తోత్రములు చెల్లిస్తున్న మానసిక రుగ్మతల నుంచి, రిజెక్షన్ నుంచి ప్రభా, మోసం నుంచి ప్రభా, అయా మీ స్తోత్రం అయా, ఒక సంపూర్ణమైన స్వస్థత మీరు మాకు దయచేయండి ప్రభా. ఆ స్థానంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం, సంతోషం మీరు మాకు దయచేయండి ప్రభా. మీ స్తోత్రములు. క్షమించకపోవడం అనేది ఒక బంధించబడిన స్థితి అని నీ వాక్యం సెలవిస్తుంది. క్షమించినప్పుడు మేము ఆత్మ అనుగ్రహించు స్వాతంత్రమును మేము అనుభవిస్తాం ప్రభా. తద్వారా ఈ సమాధానంలో, నీ ప్రేమలో మేము ముందుకు కొనసాగగలం ప్రభా. మీ స్తోత్రములు ప్రభా. క్షమించుడు ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ మేము అనుభవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. క్రీస్తు క్షమించిన ప్రకారం మేమును క్షమించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. సమాజంలో మేము జీవిస్తున్నప్పుడు మీ హృదయాన్ని మేము కలిగి ఉండడానికి, రిఫ్లెక్ట్ చేయడానికి మీరు మాకు సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన విని ప్రతిఫలం దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.